నమస్కారం మాధవలత గారు. నమస్తే అండి. జానీ మాస్టర్ విషయంలో అతనికి రిమాండ్ విధించడం జరిగింది. సో, ఏంటో వరుసగా ఫిల్మ్ ఇండస్ట్రీది చూసుకున్నట్టయితే మొన్న 'రాజ్ తరుణ్‌ది' ఒక ఇష్యూ అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా జానీ మాస్టర్‌కి సంబంధించి. సో, ఇద్దరిది సిమిలర్ గానే ఉన్నాయి. అమ్మాయిది లావణ్యదంటే ఒక కేసు. ఈ అమ్మాయిది వచ్చేసరికల్లా తన దగ్గర పని చేయడం జరిగింది. మొన్నటిదాకా బాగున్నారు. ఫైనల్‌గా వచ్చేసరికల్లా ప్రీవియస్ నుంచి మొత్తం ఇలా జరిగిందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఇది నేను అమ్మాయి తరపున నాకు తెలియకుండానే అసలు ఏమీ తెలియకుండానే అమ్మాయి తరపున స్టాండ్ తీసుకున్నానండి. ఎందుకు అంటే బేస్డ్ ఆన్ ఫిల్మ్ ఛాంబర్ లో పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్. నేను ఆ బేస్ తో తీసుకున్నా. ఆ ఇష్యూ బయటికి రాగానే నాకు కాల్స్ చేయడం జరిగింది కానీ మీడియా నాకు గ్యాప్ కావాలి అన్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి పెట్టిన కేసు నిజమా అబద్ధమా అన్న దాని మీద నాకు ఒక అవగాహన రావాలి. అవగాహన రాకుండా నేను మాట్లాడకూడదు. బట్ ఎప్పుడైతే ఫిల్మ్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో, అతన్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పడం జరిగిందో, దెన్ ఐ రియలైజ్ దట్ ఓకే, బేస్డ్ ఆన్ దట్ నేను అనుకున్నానంటే ఓకే, అమ్మాయి సైడ్ న్యాయం ఉంది. లేదు అంటే అంత ఈజీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సినిమా వాళ్ళు ఇట్లాంటి 100 వస్తాయండి మనకు. సంవత్సరంలో 100 ఏంటి 100 పైన వస్తాయి. అయినా కూడా ఏనాడు ప్రెస్ మీట్ పెట్టినా దాఖలాలు లేవు. అది నిజంగా చాలా పెద్ద ఇష్యూ అయితే తప్ప ప్రెస్ మీట్లు పెట్టరు. సో వాళ్ళు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగిందో, ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కేసు పెట్టడం జరిగింది, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కానీ ఆ అమ్మాయికి ఆపర్చునిటీస్ పోకుండా మేము చూసుకుంటాము అని హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. సో భరోసా ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? ఆ అమ్మాయి తరపు ధర్మం ఉందనే కదా. సో దాన్ని బేస్ చేసుకొని నేను మాట్లాడడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇట్స్ లవ్ జిహాద్ కేసు. ఇట్స్ ప్యూర్లీ లవ్ జిహాద్. ఇట్ ఈస్ నాట్ కాస్టింగ్ కౌచ్, ఇట్ ఈస్ నాట్ మనీ, ఇట్ ఈస్ నాట్ ప్రొఫెషన్, ఇట్ ఈస్ నాట్ నథింగ్. ఏది కాదు, ఇట్ ఈస్ అ లవ్ జిహాద్. ఎండ్ ఆఫ్ ద డే హీ వాంట్స్ టు మ్యారీ హర్. దానికోసం మతం మారాలి అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకున్న కేసు క్లోజ్. ఇక్కడ ఒక పాయింట్ మాధవ్ గారు, ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు వాళ్ళ భార్య ఉన్నారు కదా, ఆవిడ హిందూనే. అవును. ఆవిడేం మతం మారలా మరి అట్లా అనుకుంటే? మారలేదు అంటున్నారు కానీ అండి, ఆవిడ ముఖం మీద బొట్టు లేదు, ఆవిడ పేరులో హేమలత లేదు. హేమలత ఓకే, నాకు పేరు కలిసి రాలేదు. మామూలుగా చాలా మంది పెళ్లిళ్ళప్పుడు పేర్లు మార్చుకుంటూ ఉంటారు. ఒక పేరు కలిసి రాకపోతే పెళ్లి సమయంలో వేరే పేరు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆమె పేరు ఆయేష అయింది. ఆశాలత అవ్వాలి కదా, హేమలత ఆశాలత అవ్వాలి. ఆయేష ఎందుకైంది? ఓకే. ఆవిడ మొహం మీద బొట్టెందుకు మాయమైంది? ఆవిడ మెడలో తాలి బొట్టెందుకు మాయమైంది? అన్ని మాయమయ్యాయి కదా. సింపుల్ లాజిక్. సరే, ఇష్టపడే మారింది అనుకున్నాం. అక్కడ ఏం చెప్తుంది మాధవ్ గారు? అమ్మాయి మీతో ఏం చెప్తుంది? అదే నేను అడిగాను, ఎందుకమ్మా ఇప్పుడు కేసు పెట్టావంటే నాకు ఫస్ట్ నుంచి చెప్తానక్క అని చెప్పింది. వెన్ షీ వాజ్ 16 years old, ముంబైలో ఒక డాన్స్ షో ఏదో జరుగుతున్నప్పుడు జానీ మాస్టర్, ఈ అమ్మాయి, ఇంకొక అసిస్టెంట్, ముగ్గురు వెళ్ళడం జరిగింది. తర్వాత అమ్మాయి ఆధార్ కార్డ్, జానీ మాస్టర్ ఆధార్ కార్డ్ అమ్మాయి పర్స్ లో పెట్టుకోమని ఫ్లైట్ లో ఇచ్చారంట. సో నా పాకెట్ లో ఉంటే పోతాయి అని చెప్పేసి నైట్ 12 గంటలకు ఫోన్ చేసి ఆధార్ కార్డ్ నీ దగ్గర ఉంది కదా, తీసుకుని అని చెప్పడం జరిగింది. సో అందరూ ఒకే హోటల్లో ఉంచుతారు కదా. సో అమ్మాయి ఆ కార్డు తీసుకెళ్లడం జరిగింది. తర్వాత స్లోలీ అమ్మాయిని మాటల్లో పెట్టి హీ స్టార్టెడ్ రిమూవింగ్ హర్ క్లోత్స్. సో అమ్మాయి డిఫెండ్ చేసుకోవడం కూడా జరిగింది. ఏంటి ఉంటది కదా, చిన్నపిల్ల కదా, ఏంటి ఇలా చేస్తున్నారంటే ఏం కాదు, అలా ఏం కాదు, ఒప్పుకో, ఏం కాదు, నువ్వు అంటే నాకు ఇష్టం, ఇలా చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత అమ్మాయి కొంచెం ఏడవడం, కొంచెం అరవడం, ఏం కాదు మళ్ళీ కన్విన్స్ చేయడం, మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోవాలనుకోవడం. సో ఫైనల్లీ ఇట్స్ నథింగ్ బట్ ఎ కైండ్ ఆఫ్ ఎ రేప్. సో తర్వాత అమ్మాయి వెళ్ళిపోయేసేసి జానీ మాస్టర్ ఇంకొక అసిస్టెంట్ కి చెప్పడం, అబ్బాయి పేరు ఏదో చెప్పింది, ఓకే, అబ్బాయికి చెప్పడం, అబ్బాయి వచ్చేసి ఇగో ఇవన్నీ ఇండస్ట్రీలో చాలా కామన్, అయితే యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండదలుచుకోలేదంటే వెళ్ళిపో. కానీ ఎవరికైనా జీలు ఉంటది, పని చెయ్యాలి, ఇక్కడ నేను ఉండాలి, నేను ఎదగాలి. ఇక్కడ సినిమా బయట వాళ్ళు చాలా మంది అంటారు వెళ్ళిపోవచ్చు కదా, అప్పుడే వెళ్ళిపోవచ్చు కదా, అప్పుడే కేసు పెట్టవచ్చు కదా, ఎందుకు, సుఖపడింది కదా. దాన్ని సుఖం అంటారా అండి? ఆడదాని మనసుకి ఇష్టం లేకుండా చేసిన సుఖం అనరు. అది భార్య చేసినా సుఖపడే సంసారం అనరు దాన్ని. ఖచ్చితంగా కాంప్రమైజ్ అంటారు, లేకపోతే మ్యారిటల్ రేప్స్ కిందకి వస్తాయి. ఇన్ కేస్ వైఫ్ హస్బెండ్ మూడు వచ్చినప్పుడల్లా పడుకోవాలంటే ఇట్ ఈస్ అ మ్యారిటల్ రేప్. కానీ బయట సమాజంలో మాట్లాడే వాళ్ళకి ఇవేవి అర్థం కాదు. ఆ అమ్మాయి మానసిక స్థితి ఎస్ అంటేనే దట్ ఈస్ ఎస్, ఇఫ్ నాట్ ఇట్ ఈస్ నో, అంతే. కానీ అమ్మాయి మళ్ళీ కాంప్రమైజ్, ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పలేదు, తనకి ఏం జరిగింది, ఏం చెప్పుకుంటది, నాకు ఇలా జరిగింది వర్క్ ప్లేస్ లో అని చెప్పుకుంటుందా. సో దెన్ షీ కాంప్రమైజ్డ్. అండ్ కాంప్రమైజ్ అయితే ఇష్టపడే కదా అంటారు, ఇష్టపడి విచ్ ఈస్ కాల్డ్ కాంప్రమైజ్డ్. ఇష్టపడటం ప్రేమించడం కాదు. కాంప్రమైజ్ అన్న వర్డే సర్దుకుపోవడం. సో దాని తర్వాత నా దగ్గర పని చెయ్యి అని చెప్పి వర్క్ ఇవ్వడము, అంతా చేయడము. సో వర్క్ చేసుకుంటూ ఉండడం, వాళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వడము. నువ్వు నా భార్యవి, నేను ముట్టుకున్నాను కాబట్టి యాజ్ పర్ ఇస్లాం రూల్స్ నువ్వు నా వైఫ్వి.
సో నువ్వు ఎప్పుడైతే ఇస్లాంలోకి మారుతావో స్లోగా మారని చెప్పేసి మౌలాతో స్పీచెస్ ఇప్పించడము, వీడియోలు చూపించడం, పక్కన ఉన్నప్పుడు చూపించడము, సో మౌలాతో ఫోన్లు మాట్లాడించడము, కొన్నాళ్ళు ఒక సంవత్సరం పాటు ఆ అమ్మాయి గుళ్ళు పూజలన్నీ మానేసిందంట కూడా. సో ఒక బుర్కా కూడా కొనిపెట్టారట. సో స్లోలీ స్లోలీ ఆ అమ్మాయి ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది. నేనే నీ హస్బెండ్ అంటే ఎస్ హీజ్ మై హస్బెండ్ అని చెప్పేసి స్టార్టెడ్ లవింగ్. ఓ అంతే కదా, ఎవరైనా ఇప్పుడు పదే పదే లవ్ చేస్తున్నా అంటే పెళ్లి చేసుకుంటాడా లేదా అనే అనుమానం ఉంటుంది అమ్మాయిలకి. యు ఆర్ మై వైఫ్ అన్నప్పుడు కాన్ఫిడెన్సే కదా ఉంటుంది, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ దెన్ వాళ్ళిద్దరి మధ్య చాటింగ్స్ జరిగాయి. ఆ అమ్మాయి ఎంత డీప్ వెళ్ళిపోయిందంటే ఎంగేజ్ కదా, ఎందుకంటే పెద్ద ఏజ్ అయినా సరే పిల్లల్ని వదిలేసిరా నేనంటే ప్రేమ కదా అంటారు. అమ్మాయిలకు సహజంగా స్వార్థం ఉంటుంది ఒకసారి లవ్ చేయడం మొదలు పెట్టాక. పెళ్ళైన ఎట్లా లవ్ చేస్తావంటే అట్లా ఉండదు అక్కడ. వెన్ ఇట్ కనెక్ట్స్, సో ఆటోమేటికల్లీ నీ భార్య పిల్లల్ని వదిలేసినా, ఎందుకంటే నువ్వు నాకే సొంతం అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు, స్వార్థం పెరుగుతుంది ఆడవాళ్ళకి. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి కూడా మెసేజ్ పెట్టడం జరిగింది, నీ భార్య పిల్లల్ని వదిలేసిరా నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి. సో అంత అంత ట్రాన్స్ లో ఉండిపోయింది ఆ అమ్మాయి. ఆఫ్టర్ దట్ వాళ్ళ పేరెంట్స్ కి తెలియటం, వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని కొట్టారంట కూడా. సో కొట్టేసేసి ఏంటి పూజలు మానేయటం ఏంటి, అసలు నువ్వు ఎందుకు మారాలని. అప్పుడు షీ వాజ్ 18. ఓకే. అండ్ దెన్ స్లోలీ షీ స్టార్టెడ్ రియలైజింగ్, అవును నేను ఇది చెయ్యాలంటే నేను ఎందుకు మతం మారాలి, నాకేం అవసరం అన్నది ఆ అమ్మాయి క్వశ్చన్ మొదలైంది. సో అలా ఎప్పుడైతే క్వశ్చన్ మొదలైపోయిందో, నువ్వు ఇట్లా క్వశ్చన్ చేస్తావా అని అప్పుడప్పుడు డాన్స్ ఫ్లోర్ లో కొట్టి, ఆ మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ మిర్రర్ కేసి మొహం వేసి కొట్టడం, ఇట్లంతా పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ, పెళ్లి చేసుకోమని చెప్తానా, నా దగ్గరే పని చేసుకోమని చెప్తానా, అలా అలా లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళు పని చేసుకుంటూనే ఉన్నారు. కష్టమో నష్టమో బాధో ఇంకోటో, ఇంకొక డాన్స్ క్రాక్ సినిమా సెట్ లో వచ్చేసేసి చిన్న చిన్న కంకర్రాల్లో సంథింగ్ ఏవో ఉంటాయంట గట్టి గట్టివి, దాని మీద డాన్స్ చేపించి అమ్మాయి కాళ్ళు వాచిపోయి, షీ హ్యాడ్ ఫోటోగ్రాఫ్స్. సో అన్ని కాళ్ళు వాచిపోయేసి ఇట్లంతా అయిపోయి, అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ మెంటల్ హరాస్మెంట్. నాకు తెలుసండి, సమ్ టైమ్స్ ఇగో కమిట్మెంట్ ఒప్పుకోకపోతేనే నా క్యారవన్లు క్యాన్సిల్ చేసి, నా చుట్టూ ఎవరు ఉండకుండా, అసిస్టెంట్ లేకుండా, కనీసం మా అమ్మ కూడా నా పక్కన ఉండకుండా, ఐ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ సాడిస్టిక్ నేచర్. సో కమిట్మెంట్ ఒప్పుకోకపోతేనే నాకు 3 నెలలు నరకం నేను చూసానంటే, ప్రతి నిమిషం నరకమే ఉంటుంది. షూటింగ్ లో ఉంటాము, జస్ట్ షూటింగ్ లో ఉంటాము, వచ్చామా యాక్షన్ అంటే చెయ్యాలి, వెళ్ళిపోయి ఒంటరి కూర్చోలు ఎవ్వరు ఉండరు, ఫోన్ పట్టుకోకూడదు, అసిస్టెంట్ ఉండకూడదు, అమ్మ ఉండకూడదు, ఎవ్వరు ఉండకూడదు. అలా ఒంటరికి ఇట్లా కూర్చొని గాల్లో అలా చూసుకుంటూ ఉంటారు నెక్స్ట్ షాట్ అనే వరకు, ఏదే ఉండదు. అదొక సైకలాజికల్ హరాస్మెంట్ అది. సో అలాంటి హరాస్మెంట్ ఆ అమ్మాయికి కూడా జరిగింది. ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే పెళ్లి చేసుకోవాలి. కానీ మీరు లవ్ జిహాద్ అంటున్నారు కానీ, మరి ఇప్పుడు దాకా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి లవ్ స్టోరీ రన్ అయినట్టుంది. దాన్ని లవ్ స్టోరీ అందండి, అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్. మీరు ట్రాన్స్ సినిమా చూసారా మలయాళంలోది? యా. ఆ ట్రాన్స్ లో ఏం చేస్తారు, సేమ్ సేమ్ ఆ అమ్మాయి కూడా నాకు చెప్పింది అదే. అక్క మీరు ఆమ్, అక్క లవ్ అలా ఇది కేరళ ఫైల్స్ చూసారా అక్క అని అడిగింది. చూసానమ్మా అని. అదే అక్క నా లైఫ్ లో కూడా జరిగింది అని. అంటే వాళ్ళు అట్లా ట్రాన్స్ లోకి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత మామూలుగా చెప్తున్నాను కదా, 25 ఏళ్ళ అమ్మాయి అయినా 30 ఏళ్ళ అమ్మాయి అయినా ఒక అబ్బాయి నువ్వే నా భార్య, నువ్వే నా భార్య, నువ్వు నా భార్యవి అన్న తర్వాత ఆ పిల్ల ఏం ఫీల్ అవుతుంది, అవును నేనే వైఫ్ అనే ఫీల్ అవుతుంది. ఇంకా ఆ వైఫ్ అని ఫీల్ అయిపోయినప్పుడు ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అందులో ఆ అమ్మాయి ఏజ్ ఏమన్నా పెద్ద పెద్ద ఏజ్, పెద్ద తెలివితేటలా, ఓకే మాస్టర్ తో ఉంటే నేను మాస్టర్ తో కొరియోగ్రఫీ చేసుకుంటూ ఉండొచ్చు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉండొచ్చు, ఏదో ఒక రోజు మాస్టర్ నాకు కూడా మంచి లైఫ్ ఇస్తారు, ఎవరైనా ఉంటది కదా. ఇప్పుడు దాని అవసరానికి వాడుకోవడం ఎట్లయితుంది. ఇప్పుడు మొగుడు పని చేసే చోట పిల్లం నేను పని చేస్తున్నా అంటే మా ఆయనతో పాటు నేను పని చేయాలనుకుంటది, మా ఆయనతో పాటు నేను ఎదగాలనుకుంటది, తప్పెట్లా అవుతుంది. ఇద్దరు లవర్స్ కాలేజ్ చదువుకునేటప్పుడు వాళ్ళిద్దరూ పని చేసుకుంటే మన ఇద్దరం కలిసి ఎదుగుదామనే కదా అనుకుని వాళ్ళ లైఫ్ లో గ్రో అవడానికి ట్రై చేస్తారు. ఈఎంఐ కూడా అలానే అనుకుంది, దాని అవసరానికి వాడుకోవడం ఎట్లా అవుతుంది. షీ ఫెల్ట్ దట్ హీఈస్ హస్బెండ్, షీఈస్ టెల్లింగ్ దట్ ఎస్ ఐ మీన్ ఎ ట్రాన్స్, తన నా హస్బెండ్ అని. ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ అమ్మాయికి 18 years అట్లా వచ్చినప్పుడు వాళ్ళు కొట్టి అట్లా కాదు నువ్వు ఎందుకు మారాలన్నప్పుడు, నౌ షీఈ్ ఆస్కింగ్ నేను ఎందుకు మతం మారాలక్క అని అడుగుతుంది ఆ అమ్మాయి. నిజమే కదా, వెన్ షీ ఇంకా డోంట్ ఇంకా లైక్ ఇట్ అనదర్ పాయింట్స్ అండి, డోంట్ లైక్ అంటే ఇట్ అంతే. ఈ ఈ ఈ ఒక్క పాయింట్ కాకుండా ఇంకా అనదర్ పాయింట్స్ మీతో ఏం షేర్ చేసుకున్నారండి ఆవిడ? అందర్ పాయింట్స్ ఏంటి అంటే, అదే ఎందుకమ్మా ఇప్పుడు ఎందుకు కేసు పెట్టావు అంటే, అదే ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇట్లా వద్దు నేను మతం మారను అని చెప్పిందో అప్పటి నుంచి ఆ అమ్మాయికి టార్చర్ స్టార్ట్ అయింది. బట్ స్టిల్ షీఈ్ వర్కింగ్ విత్ హిమ్, అప్పటికి కూడా వర్క్ చేస్తూనే ఉంది అతనితో. అంతే, అదే డాన్స్ ఫ్లోర్ లో కొట్టడము, క్యారవెన్ లో వచ్చి తనకి మూడ్ వచ్చినప్పుడు అంతా దా చెయ్యడము. ఆ అమ్మాయి మూడ్ తో పని లేదు. ఆ అమ్మాయి ఆ రోజు అక్క నేను డాన్స్ చేసి ఉన్నాను, నాకు అసలు నేను ఆ థాట్ ప్రాసెస్ లోనే లేను అసలు. ఆ లంచ్ బ్రేక్ లోనే ఎప్పుడో గ్యాప్ లో నేను ఆ థాట్ ప్రాసెస్ లో లేను, వచ్చి ఇప్పుడు చేయంటే నాకు ఎలా మనసు వస్తుంది. ఎవ్రీథింగ్ అడ్జస్ట్మెంట్, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అడ్జస్ట్మెంట్, ఎవ్రీథింగ్ కాంప్రమైజ్. హ్యాపీగా లేవా అంటే, నా హస్బెండ్ అనుకున్నప్పుడంతా హ్యాపీ ఉన్నాను, ఇంకా కాదు వద్దు నేను కన్వర్షన్ అవ్వదలుచుకున్నప్పుడు అప్పటి నుంచి నేను హ్యాపీ లేను. తర్వాత
ఆ ఆ అమ్మాయి అతనితో వర్క్ చేస్తూ ఉన్నప్పుడే తనంతట తనకి ఒకసారి రామ్ చరణ్ కి ఏదో మెసేజ్ పెట్టడం జరిగిందంట. అయితే తను శర్వానంద్ మూవీకి రికమెండ్ చేయడం జరిగిందట. సో ఆ స్టెప్స్ కూడా జానీ మాస్టర్ దగ్గరే కొరియోగ్రఫీ స్టెప్స్ ప్రాక్టీస్ చేసుకుంది. మాస్టర్ ఇట్లా నాకు సినిమా వచ్చింది అని చెప్పేసి ప్రాక్టీస్ చేసుకుంది. సో అంటే ఆ అమ్మాయి ఎక్కడ గొడవలు పెట్టుకోలేదు. ఎందుకంటే అమ్మాయి నాకు కెరియర్ కావాలి, నాకు లైఫ్ కావాలి, నాకు పెళ్ళొద్దు. ఇప్పుడు కూడా అదే అంటుంది, నాకు పెళ్ళొద్దు, నాకు వద్దు, నేను మతం మారేదొద్దు, నాకు పెళ్ళొద్దు, నాకు వర్క్ ఇమ్మనండి నేను చేస్తా, నన్ను హరాస్ చేయకుండా ఉండండి నేను చేస్తా, నాకు చాలు. నాకు మాస్టర్ అంటే ఇప్పటికీ ఏమీ ద్వేషం లేదు. నాకు ఆయన పని ఇచ్చి నన్ను ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేను పని చేస్తా అంటుంది. క్లియర్ కదా. ఓకే. జనాలు ఏమంటున్నారు, వాడుకున్న రోజులు వాడుకుంది అని. ఏం వాడుకుంది? ఇక్కడ వాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి పెద్ద కొరియోగ్రాఫర్ అయి ఉండాలి, ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్ అయి ఉండాలి. లేదా ఆ అమ్మాయికి అయిపోయేసేసి స్టార్డమ్ వచ్చేసి బోల్డ్ అని డబ్బులు వచ్చిండాలి. అసలు కేసు పెట్టే వరకు ఆ పిల్ల పేరు కూడా బయట జనాలకు తెలియదు. బోల్డ్ అని డబ్బులు వచ్చేసి ఉండాలి. అండ్ అమ్మాయి లైఫ్ లో సెటిల్ అయి ఉండాలి, బాగా సెటిల్ అయ్యండి, అప్పుడు హ్యాండ్ ఇస్తే హ్యాండ్ అవుతుంది. ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జానీ మాస్టర్ తో ఉంటేనే ఆ పిల్లకు బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ వస్తాయి. గోల్డెన్ ఆపర్చునిటీస్ వస్తే బోల్డ్ అన్ని సినిమాలకు పనిచేసే అవకాశం వస్తుంది. కానీ ఆ అమ్మాయి సఫర్ అయ్యేది ఏంటంటే పెళ్లి, పెళ్లి, మతం మారం, పెళ్లి. అతనితో ఉన్నప్పుడు అంత ఎప్పుడు చేసుకుంటావు, ఉమ్. ఎప్పుడు నువ్వు మారుతావు, నువ్వు నా వైఫ్, మనం జన్నత్కి వెళ్తాం, లేకపోతే నాకు సైతాన్ వస్తుంది, నాకు బ్యాడ్ టైం వస్తుంది నువ్వు చేసుకోకపోతే. వన్స్ నేను ముట్టుకున్నాక ఇది ఎన్ని రోజులు, ఎన్ని రోజులు బేర్ చేస్తుంది, అవ్వట్లేదని తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చి అమ్మాయిని కొట్టిందంట. యా. సో వచ్చి కొట్టడం తర్వాత ఎవరో ఒకరు ర్యాండమ్ పీపుల్ వచ్చేసేసి ఆ అమ్మాయికి చెప్తామా, నీకు అవ్వదని చెప్తామా అని, ఎందుకు ఇదంతా గొడవలన్నీ ఎందుకు పెట్టుకుంటుంటావు, వదిలేసే, ఇలా చెప్పడం ఇవన్నీ చేస్తున్నారంట. అమ్మాయి భయపడుతుంది, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది, భయపడుతుంది. అట్ ద సేమ్ టైం వేరే కొరియోగ్రాఫర్ల దగ్గర వెళ్ళి వర్క్ అడిగితే కూడా నువ్వు జానీ మాస్టర్ దగ్గర చేస్తున్నావు కదా, అక్కడే చేయొచ్చు కదా, ఇట్లా అంటున్నారంట. అండ్ ఇంకొకటి వచ్చేసేసి మళ్ళీ జానీ మాస్టర్ కి ఫోన్ చేసి అడిగితే ఇప్పిస్తాను, నేను వర్క్ ఇప్పిస్తాను నీకు అని చెప్పి, షూటింగ్ ఈ డేట్ లో ఉంటుందని చెప్తున్నారంట. ఆ రేపు అనే షూటింగ్ రోజు ఈ రోజు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే. నాకు కడుపు మీద కొడుతున్నారు అక్క, బాధేస్తుంది అంటుంది. అది ఆ అమ్మాయి బాధ. నాకు ఇప్పుడు కూడా నాకు ఏమొద్దు, నాకు వర్క్ ఇవ్వండి చాలు అంటుంది. ఓ, నన్ను వర్క్ చేసుకునేమని, నన్ను డిస్టర్బెన్స్ వద్దు, నాకు ఇంకేం ఉమ్. వద్దు అంటుంది. ఐ హావ్ ప్రూఫ్స్. ఎన్ని ఎన్ని నేను కోర్టులో ఇప్పుడు ఆ అమ్మాయికి తెలియదు సుమారుగా ఇంత పెద్ద కేసు అవుతుందని. మాధవి గారు అసలు ఓకే ఇది ఇప్పుడు యాక్చువల్గా పోక్సో కేసు కదా. మరి 16 ఏళ్ల వయసులో జరిగింది అన్నప్పుడు మరి పోలీసులు ఆ అమ్మాయి సర్టిఫికేట్ 10th క్లాస్ మెమోని చూసి పెట్టారు. 2003 బోర్న్ ఆ అమ్మాయి. ఓకే. సో ఎన్ని సంవత్సరాలు నడిచిందండి? అంతే సుమారుగా 2003 అంటే ఎన్ని సంవత్సరాలు నడిచింది? 20 పుట్టింది 2003 అండి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఈ తతంగం అంతా ఎన్ని పుట్టింది అదే సంవత్సరాలు? ఆ అమ్మాయికి ఇప్పుడు అదే అమ్మాయి 18 వచ్చే వరకు అయితే డీప్ రిలేషన్ లో ఉండిందంట. ఆ, రిలేషన్ అని కూడా అనంటే డీప్ ట్రాన్స్ లో ఉన్నా అంటుంది ఆ అమ్మాయి. హర్ ఓకే. వర్డ్స్ యూనో కన్సిడర్ చేయాలి మనం. ఉమ్. ట్రాన్స్ లో ఉన్నా అంటే నా భార్య అన్నాడు కదా, నేను కూడా భర్త అని ఫిక్స్ అయిపోయినా, నేను కూడా భార్య అని మతం ఉందండి, మారాలని ఒక ఫిక్స్ చిన్నదండి అయిపోయాను. ఇక్కడ. భార్య అన్నాడు కదా, అతను భార్య అని చెప్పేసి ఈ అమ్మాయికి చెప్పాడు కదా. కానీ పెళ్లి విషయం ఈ అమ్మాయి దగ్గర హైడ్ చేసాడా ఫస్ట్? లేదు లేదు, ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, నువ్వు బిగినింగ్ లో భయ్యా అని అండి, నేను పిలువు. చెప్పేది బిగినింగ్, వెరీ బిగినింగ్ ఈ అమ్మాయి. చేయలేదు, చేయలేదు, ఆ, చేయలేదు. మా ఇస్లాంలో 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పాడట. ఆహా, ఓకే. ఉమ్, అది చెప్పాడట. మా దాంట్లో 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, మాకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పాడట. సో ఓకే. అలా చెప్పుకుంటూ వచ్చాడు. సో అమ్మాయి ప్రాబ్లం అదే. సో అంటే ఫస్ట్ ఏమో అసాల్ట్ అయిపోయింది. అసాల్ట్ ఇక్కడ పోక్సో ఎందుకు పెడతారు? ఒక 16 ఏళ్ల పిల్లని ఒక మెచ్యూర్డ్ మ్యాన్ ఖచ్చితంగా ఇష్టపడి ప్రేమించి ప్రాణం అని చెప్పాడంటే అది మభ్య పెట్టడమే అవుతుంది 100%. సో మభ్య కానీ ఇక్కడ పెట్టి లొంగ తీసుకోవడం మా- లేదా బెదిరించి లొంగ తీసుకోవడం అంతే. మాధవ్ గారు ఇక్కడ మీరు చూసి గమనించినట్టయితే మొదట ఆవిడ హిందూనే, ఈ అమ్మాయి హిందూనే. అవును, ఆ? అందుకే నేను లవ్ జిహాద్ అంటున్నానండి, ఊరికే ఓకే. అనట్లేదు. ఉమ్. ఊరికే అనట్లేదు లవ్ జిహాద్. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేదు అంటే ఎందుకు బలవంతం చేయడం? అంటే ఉమ్. ప్రేమిస్తే ఒక వ్యక్తినే కదా ప్రేమిస్తాము. నాకున్న ఈ కాఫీ అలవాటునే నేను మానుకోలేకపోతున్నాను. 2 రోజులు బ్రేక్ చేస్తే 3వ రోజు మళ్ళీ కాఫీ తాగాలనుకుంటా నేను. అలాంటిది మన సంప్రదాయాలకు విరుద్ధంగా ఇంకొక దాంట్లోకి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళకూడదు కదా, అది కరెక్ట్ కాదు కదా. నిజంగా నువ్వు ప్రేమిస్తే, నిజంగా నువ్వు ఈ అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయికి నచ్చినట్లే ఉండనివ్వాలి కదా మరి. ఆ అమ్మాయి పని అమ్మాయి చేసుకుంటుంటది, ఆ అమ్మాయి డాన్స్ అమ్మాయి చేసుకుంటుంటది, ఆ అమ్మాయి గుడికి అమ్మాయికి పోతుంది, ఆ అమ్మాయి పూజలు ఆ అమ్మాయి చేసుకుంటది. ఇక్కడ ఇంకోటండి, నీ మీరు దాంట్లో అమ్మాయికి ఏం సంబంధం లేదు, నీకు సంబంధించింది కేవలం ప్రేమే కదా. ఇక్కడ ఇంకోటండి, మీరు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఉమ్. ఆ, ఇంత సఫర్ అయినప్పటికి కూడా నాకు వచ్చే అవకాశాలను కూడా చెడగొడుతున్నారు వీళ్ళు.
అసలు అవును. ఇండస్ట్రీకి సంబంధించిన సపోర్ట్ కూడా లేదా ఆ అమ్మాయికి? లేదు, ఇప్పుడు కూడా లేదండి. ఒక అమ్మాయి లాయర్ ని మొన్న మాట్లాడుకుంది. తర్వాత వచ్చేసి మొన్న నిన్న ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ చుట్టే తిప్పుతున్నారు, సైకాలజిస్టులు చుట్టూ తిప్పుతున్నారు పొద్దున్న సాయంత్రం దాకా. మొన్న అయితే ఫిలిం ఛాంబర్ కి పిలిపించి మరి చాలా సేపు ఉంచారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయిని ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నారు. ఆ, కీప్ ఆన్ డిగ్గింగ్ ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి సైకలాజికల్ స్ట్రెస్ తీసుకుంటూనే ఉంది. ఇదంతా అసలు సైకలాజికల్ ట్రోమా అమ్మాయి 1 year నుంచి ఫేస్ చేస్తుంది. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ తో ఎందుకంటే నాకు తెలుసు ఆ సర్కిల్లో ఉంది ఆ అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి ఏ సినిమాకి అయితే పని చేసిందో ఆ సినిమా సర్కిల్ నాకు బాగా తెలుసు. ఫార్చునేట్ థింగ్, నేను అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. ఓకే. ఇంకా 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 నేను ఎలాంటి ఫస్ట్ ఫిలిం ఛాంబర్ వాళ్ళు పెట్టిన మీతో ఉమ్, మీతో ఇంకా ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంది ఆవిడ? అదే అండి, నేను ఇంత పెద్ద కేసు అవుతుందని అనుకోలేదక్క. నేను అసలు పెట్టేసింది. యాక్చువల్లీ ఫస్ట్ ఛాంబర్కి వెళ్ళి ఆ అమ్మాయి అక్కడ చూపించడం జరిగిందంట. సో ఇది వచ్చేసేసి మనకు సంబంధించిన అంశంగా రాదమ్మా, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకో అని చెప్పారంట. ఎందుకంటే ఇది డిఫరెంట్ గా ఉంది, ఇది ఎక్కడ క్యాస్టింగ్ కోచ్ ఇంకోటో కాదు కదా. సో అందుకని వీళ్ళు చెప్పిన తర్వాతే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆ అమ్మాయి. వెళ్ళి కేసు పెట్టిన తర్వాత వీళ్ళు ఛాంబర్ లో మీటింగ్ పెట్టారు. ఓకే. ఇక్కడ అంత పెద్ద కేసు అవుతుందని అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయలేదంటే. అదే ఇప్పుడు పెద్ద కేసు అయిపోయింది అండ్ పీపుల్ ఆర్ అమ్మాయి ఫోర్సింగ్ అంటారు, వైసీపీ వాళ్ళ సపోర్ట్ తీసుకో, ఎందుకంటే జానీ మాస్టర్ జనసేనలో ఉన్నాడు కదా. సో వైసీపీ వాళ్ళు ఇప్పుడు నీకు బాగా సపోర్ట్ చేస్తారని చెప్తున్నారంట. డోంట్ టేక్ సచ్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ డెసిషన్స్ అండ్ నో ఐ ఫైట్ అలోన్ అంటున్నా అమ్మాయి. ఓకే. కానీ కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే పుష్ప షూటింగ్ దగ్గర ఈ వివాదం జరిగినట్టుగా సమాచారం. అవును, నేనే చెప్పా. అదే కదా? ఎస్. ఉమ్. ఏమైందంటే పుష్ప షూటింగ్ దగ్గర కాదు, అది ఒక చిన్న మిస్టేక్. పుష్ప ఏదైతే ఫస్ట్ ఈ శర్వానంద్ మూవీకి డాన్స్ ప్రాక్టీస్ చేసిందో ఆ రా ఫుటేజ్ ఏదైతే తీసుకుని సుకుమార్కి పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ కాంటాక్ట్స్ అన్ని ఎలా వచ్చాయంటే జానీ మాస్టర్ వాళ్ళు వచ్చాయి. కానీ పీపుల్ హౌ స్టూపిడ్లీ దే ఆర్ టాకింగ్. అదే జానీ మాస్టర్ లేకపోతే కాంటాక్ట్స్ ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు ఏంటి జీవితాంతము ఇంకా మనకేం ఇప్పుడు నేను మీ దగ్గర పని చేస్తా, మీ దగ్గర పని చేసినప్పుడు నా దగ్గర కాంటాక్ట్స్ ఉన్నాయి, నా టాలెంట్ ఉపయోగించి నేను ఆ కాంటాక్ట్స్ వాడుకోకూడదా? ఎవరు చెప్పారు వాడుకోకూడదని? అదే ఆ అమ్మాయి రా ఫుటేజ్ తీసుకెళ్లి సుకుమార్ కి పంపిస్తే చూసి, "ఓ, నువ్వు డి షోలో పార్టిసిపేట్ చేసావు కదా, చూసాను, ఓకే ఫైన్" అని చెప్పేసి ఆ అమ్మాయి సాంగ్స్ ఏవో ఇచ్చారంట. ప్రాక్టీస్ చేపిస్తారు బిఫోర్ సెట్ లో. ఆ ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు వచ్చాడంట ఎవరో మేనేజర్లు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళని బయటికి పంపించేసి ఆ అమ్మాయికి మళ్ళీ సేమ్ డిస్కషన్, సేమ్ ఇష్యూ, పెళ్లి చేసుకుంటావా లేదా, ఇదే ఇష్యూ జరిగిందంట. సో అది సుకుమార్కి తెలిసి ఆయన పంచాయతీ ఏదో చేశాడంట. అప్పటి నుంచి ఫోన్స్ చేసుకోవట్లేదు అంటే ఇట్స్ బీన్ 1 year. అప్పటి నుంచి నో ఫోన్ కాల్స్. అదే ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి లాస్ట్ ఇయర్ ఇప్పటికి ఆల్మోస్ట్ నీ దగ్గర దగ్గర 1 year అయింది. ఫోన్స్ ఏం చేయట్లేదు అంట. కానీ దాని తర్వాతే వచ్చి వాళ్ళ ఆవిడ కొట్టడం, దాని తర్వాత ర్యాండమ్ గా ఎవడో ఒకటి చెప్పానా మీకు, ఎందుకు నీకు ఇదంతా, పెట్టుకోవద్దని చెప్పానా, పెట్టుకుంటే అవ్వదని, ఇక్కడ వర్క్ రాదు తెలుసు కదా, నో కదా వర్క్ రాదని, అదని ఇదని ఇలా ఆ అమ్మాయిని థ్రెటన్ చేస్తుంటే ఇంకా అమ్మాయికి నా కడుపు మీద కొడుతున్నారనే ఫీలింగ్ వచ్చేసింది. వర్క్ ఇస్తానని చెప్పి నెక్స్ట్ డే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, సో ఎవడెవడో వచ్చి థ్రెటన్ చేయడం. సో ఇది ఎన్నాళ్ళు నేను భరించాలి అని చెప్పేసి ఫస్ట్ ఛాంబర్కి వెళ్ళి చెప్పుకుందంట అమ్మాయి, స్టేషన్కి వెళ్ళలేదు. సీమ్స్ లైక్ ఇట్స్ డిఫరెంట్ అని చెప్పేసి దే సెడ్ దట్ వాళ్ళే ఇనిషియేట్ చేశారంట, యు గో టు పోలీస్ అని. అది జరిగింది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఆ అమ్మాయి మీద చాలా మంది నిందలు వేస్తున్నారు డబ్బు కోసం. అవసరం, ఎంజాయ్ చేసిన రోజులు ఎంజాయ్ చేసింది. సమాజానికి అర్థం కాదంటే ఆడది ఎంజాయ్ చేయడం అంటే ఏంటి, విపరీతంగా ప్రేమించిన భర్త అయితేనే ఎంజాయ్ ఇస్తుంది. ఇష్టం అంత ప్రేమించినా సరే ఆమె యొక్క మూడుకి తగ్గట్టే ఉండాలి. ఆమెకి ఇష్టం లేదు, ఈ రోజు చిరాగ్గా ఉందంటే అది చిరాకే, అంతే. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ మ్యారిటల్ రేప్. కానీ ఆమె ఆమె ఇప్పుడు ఆలోచనలకు తగ్గట్టే ఉండాలి కదా. కాదండి, అంటే ఇప్పుడు ఆ అమ్మాయి సఫర్ అవుతుంది. సఫర్ అవుతున్న వ్యక్తిని ఇప్పుడు వీళ్ళే ఇప్పుడు కొన్ని ఏమొస్తున్నాయి, లేదు ఆ, డబ్బు కోసం ఇదంతా చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ప్రీవియస్ కొన్ని లావణ్య ఇట్లా టాపిక్స్ వస్తున్నాయి కదా, సేమ్ అవి మిక్స్ చేస్తూ ఈ అమ్మాయికి కూడా పెడుతున్నారు. ఎస్, దట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి. ఇక్కడ నేనైతే ఒకటే నమ్ముతా, అది రేపు పొద్దున కేసు కోర్టులో కొట్టేస్తారా లేదా, కొట్టైనా కొట్టేయచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర పెద్ద డబ్బులు లేవు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంది, వీళ్ళ దగ్గర అధికారం ఉంది. సో చట్టం ఎప్పుడు నేను డబ్బున్న వాళ్ళకి చుట్టమే అంటారు కదా. సో ఆటోమేటిక్ గా ఆ అమ్మాయికి అన్యాయం జరగవచ్చు, కానీ నేను ఐ స్టాండ్ ఫర్ ధర్మ అని చెప్పి ఆ అమ్మాయి ధర్మం వైపు ఉంది. ఆ అమ్మాయి ఏం తప్పు చేయలేదు, ఓకే. ఆ అమ్మాయి ఆమె అవసరం కోసం అతనితో ఉండలేదు, ఆమెది అవసరం అని తెలుసుకొని అతను నమ్మించాడు. సరే, సింపుల్ ఇక్కడ లాజిక్. చిన్నది ఆమె చెప్తాను. అసహాయతని ఆసరాగా తీసుకున్నాడు. ఆమె ఉంది, ఇప్పటికి కూడా అతనితో గొడవలు పెట్టుకోలేదు ఆమె. కాదండి, ఇక్కడ మీరు ఆ అమ్మాయి ఒంటరి అంటున్నారు, ఆ అమ్మాయికి అవును. ఏ బ్యాక్గ్రౌండ్ లేదంటున్నారు. కానీ లేదు. ఇక్కడ మీరన్నది ఒకటి ఉంది, లవ్ జిహాద్ అనేది అన్నప్పుడు మరి హిందువులందరూ మరి చాలా మంది ఉన్నారుగా, చాలా ఆ, ఏది మీ అంతా మీ రకరకాల వాళ్ళు ఉన్నారుగా బ్యాచ్ అంతా.
మరి మీ అందరు సపోర్ట్ ఇవ్వాలిగా, మరి అమ్మాయికి సపోర్ట్ గా నిలబడాలిగా. ఎందుకు నిలబడతారండి? ఎవరికేం అవసరం చెప్పండి? ఇప్పుడు నేను నిలబడితే నన్ను ఎన్ని రకాలు మాట్లాడుతున్నారు తెలుసా? ఓ, నువ్వు బీజేపీ కదా, పెయిడా? లవ్ జిహాద్ రిలీజియస్ కమ్యూనల్ అయిపోవడానికి నువ్వు పెయిడ్ కదా అమ్మాయి తరపున. నువ్వు చూసావా? సాక్ష్యాలు పెట్టమని చెప్పు. మరి సాక్ష్యాలు ఎందుకు పెడుతుంది? కోర్టు ముందు పెడుతుంది. సరే, కోర్టు ప్రూవ్ చేస్తుంది అని. ఆ అమ్మాయి మీడియా ముందుకు రావడానికి ఇష్టం లేదు. మీడియా వాళ్ళు ఎంత ఫోర్స్ చేస్తుంటారో మీరు అర్థం చేసుకోండి. యూ నో దట్. ఒక ఇష్యూ వస్తే మీడియా వాళ్ళు ఎన్నిసార్లు కాల్ చేసింటారో, ఆ అమ్మాయిని ఎంత మెంటల్ టార్చర్ చేసింటారు. ఆ అమ్మాయికి అసలు మీడియా ముందు, నా అమ్మాయి, నేను ఎందుకు రావాలక్క? నేను పోలీస్ కేసు పెట్టుకున్నా, నేను ఎందుకు రావాలి? నాకు వద్దు, నాకు తెలియదు ఇంత పెద్ద కేసు అవుతుందని. ఇప్పుడు నేను డీల్ చేసుకుంటాను. నన్ను పొద్దు నుంచి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు, సైకాలజిస్టుల దగ్గర తిప్పుతున్నారు, ఫిల్మ్ ఛాంబర్ కి తిప్పుతున్నారు, అక్కడికి ఇక్కడికి క్యాబ్లకు డబ్బులు పెట్టుకొని తిరుగుతా ఉంది అమ్మాయి. ఒక ఆడపిల్ల అక్కడిక్కడ ఎంత తిరుగుతుంది? మొన్న కూడా నేను ఒక లాయర్ని మాట్లాడినా అంటే నా ఫ్రెండ్ చెప్పింది, లేదు లేదు, నేను ఇంకో లాయర్ రికమెండ్ చేసి అంటానని అని చెప్పేసి. ఆ అమ్మాయికి సొంత లాయర్ ఎక్కడ పోయి కాంటాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. అది సంగతి. అలా ఓకే. జరిగింది. ఓకే. సో మీ సైడ్ ఒక హెల్ప్ అయితే జరిగింది ఏదో ఒకటి. యా. ఓకే. ఓకే. సో ఓకే, మీరు అన్నారు. కానీ ఇంకా చాలా మంది ఉన్నారుగా. మీరు మీరు కాకపోవచ్చు, మిగతా హిందుత్వానికి అది సంబంధించి. అది నాకు తెలియదండి. ఇప్పుడు ఓకే. వేరే వాళ్ళ, ఇప్పుడు నా గురించి అడగని చెప్తా, వేరే వాళ్ళ గురించి ఎలా చెప్తాను చెప్పండి. రైట్, రైట్. ఉమ్. కాదులే, మీరు ఆ అమ్మాయి ఇప్పుడు ఆ, డబ్బులు లేవు, ఆ అమ్మాయి ఒంటరి. ఇప్పుడు లవ్ జిహాద్ పేరుతో అవునండి, ఇది 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 ఇదంతా క్లియర్, ఇది జరుగుతున్నప్పుడు క్లియర్. లవ్ జిహాద్ అనే అంటే కాదు. ఒంటరి అంటే వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారండి. మామూలు వాళ్ళ అమ్మ జనరల్ నాన్న లవ్ ఉన్నారు. స్టోరీ అంటే పక్కన పెట్టొచ్చు. మాధవి గారు, జనరల్ లవ్ స్టోరీ అంటే పక్కన పెట్టొచ్చు. ఉమ్. లవ్ జిహాద్ అని వచ్చినప్పుడు ఏంటంటే, మరి హిందువులకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ప్రొటెక్ట్ చేయడానికి. వాళ్ళందరూ ఎందుకు ఏదో పంపించారు? రాజాసింగ్ గారు ఏదో మాట్లాడారు కదా, రాజాసింగ్ గారు ఏదో మాట్లాడారు, మహిళా మోర్చా వాళ్ళు మాట్లాడారు, మా పార్టీ తరపున అయితే మహిళా మోర్చా వాళ్ళు మాట్లాడారు, ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు. ఉమ్, ఉమ్. కాకపోతే ఆ అమ్మాయి ఎవరికి అవైలబుల్ ఉండట్లేదు. అవైలబుల్ ఉంటే ఏదన్నా ఇనిషియేషన్ తీసుకోవడానికి ఇది అవుతుంది. నేను మాట్లాడడం జరిగింది, ఒక 2 సార్లు మాట్లాడడం జరిగింది. ఫ్రీ అయితే ఫోన్ చేస్తాను అక్క, ప్లీజ్ అక్క, నాకు చాలా స్ట్రెస్ అవుతుంది అని చెప్తుంది. ఓకే. అది. ఏమైనా బెదిరింపు కాల్స్ వస్తున్నాయండి అమ్మాయికి? యాజ్ ఆఫ్ నవ్ అయితే ఏం లేవు. ఇంత రిస్క్ తీసుకోరు, బట్ ఫర్దర్ గా అయితే తీసుకుంటారు. ఇప్పుడు ఓకే. రిమాండ్ లో ఉన్నారు కదా, ఇప్పుడు కాదు. రిమాండ్ నుంచి బయటకు వచ్చాక అప్పుడు తీసుకుంటారు. ఓకే. అయితే అది థ్రెట్ ఉంది అమ్మాయికి, అంతేనా? డెఫినెట్ గా ఉంటదండి, ఎందుకు ఉండదండి? డెఫినెట్ గా ఉంటది. నేను చెప్పాను ఆల్రెడీ, ఐ నో అక్క, ఐ నో అనింది. ఐఎమ్ రెడీ, ఐ ఫేస్ ఇట్ అనింది. తెలియదు, జరిగింది, నా లైఫ్ కోసం పెట్టాను, ఇప్పుడు ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్ అని. అంటే ఒక జస్ట్ ఫ్రెండ్స్ మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు అమ్మాయికి. యూ హ్యావ్ టు ఫైట్ అని చెప్పి ఈ కేసు విత్డ్రా తీసుకునేలా కూడా చేయగలరు తను. ఈ ట్రావెల్లో అండి ఆ అమ్మాయి ఎలాంటి హెరాస్మెంట్ గురైందండి మీతో షేర్ చేసుకున్నప్పుడు? అదే చెప్తుంది కదా, అదే ఆ అమ్మాయిని కొట్టడం, తిట్టడం, అరవడం, కొట్టడం కూడా జరిగింది. ఒప్పుకోమనడం. కొట్టడం అంటే ఇది డాన్స్ క్లాస్. ఫ్లోర్, ఓకే. చెంప దెబ్బలు కొట్టి జుట్టు పట్టుకొని ఇట్లా డాన్స్ ఫ్లోర్ మిర్రర్ ఉంటుంది కదా, దాన్ని కొడతాడంట. చెప్పింది. ఓకే. ఉమ్. అట్లా అంతా అది ఫిజికల్ హరాస్మెంటే కదా, అదంతా కూడా. అది ఓకే. నేను ఐ టుక్ స్టాండ్ అండి. నాకు జెన్యున్ అనిపించింది. నాకు ఫిలిం ఛాంబర్ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడే జెన్యున్ అనిపించింది. ఎందుకంటే ఫిలిం ఛాంబర్ వాళ్ళు అంత ఈజీగా పెట్టరండి. దే హ్యావ్ సమ్ క్లారిటీ. వాళ్ళు పెట్టినప్పుడే నాకు అర్థమైపోయింది, షీఈస్ హ్యావింగ్ పాయింట్ అని చెప్పేసి. ఓకే. ఓకే. సో అప్పుడు ఓకే, అమ్మాయికి అండగా ఫిలిం ఛాంబర్ ఉన్నట్టే కింద లెక్కగా. అప్పుడు అమ్మాయి ఒంటరి ఎట్లా అవుతుంది? అంటే ఉన్నట్లు లెక్క అంటే, ఇది మనకు కాదమ్మా, పోయి పోలీస్ కేసు పెట్టుకోమని చెప్పారు అట్లా. ఓకే. ఆహా. ఉమ్. అంటే ఆ అమ్మాయిని ఇగ్నోర్ చేయలేదు, నెగ్లెక్ట్ చేయలేదు. అదొకటి మనం కన్సిడర్ చేయాలి. ఓకే. ఉమ్. కానీ ఆ, ఇప్పటి వరకు మైనర్ నుంచి ఆ అమ్మాయి అంటే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకి ఈ మ్యాటర్ ఎప్పుడు తెలిసి ఉంటుందండి సుమారుగా? ఈ అదే ఆ అమ్మాయి 18 అట్లా ఉన్నప్పుడు తెలిసిందంట. అదే 17, 18 ఆ అంటే టైంలోనే. అదే అమ్మాయి గుడ్లకి పూజలకి దూరమైనప్పుడు అర్థమైందంట. ఓకే. సో మధ్యలో మాట్లాడుతుందా? ఈ 2-3 రోజులు ఏమైనా మాట్లాడిందా? నిన్న నిన్న మెసేజ్ పెట్టింది, మొన్న మాట్లాడాను. ఓకే. ఎనీ అప్డేట్స్? ఎనీ అప్డేట్స్ అమ్మాయి దగ్గర నుంచి? అంతే అండి, ఇవే అప్డేట్స్. ఇంకేమున్నాయి అప్డేట్స్? అమ్మాయి కోర్టులోనే సబ్మిట్ చేస్తాను నేను సాక్ష్యాలు. అమ్మాయి భయపడుతుంది, ఎందుకంటే ఎవరిని నమ్మడానికి అమ్మాయికి ధైర్యం సరిపోవట్లేదు. ఓకే. ఓకే. ఎవరిని నమ్మడానికి ధైర్యం సరిపోవట్లేదు. లాయర్ కూడా చూపించేసి అన్ని తనే పెట్టుకుంది అనమాట, సేఫ్ గా పెట్టుకుంది. ఓకే. నాకు ఓకే. కూడా ఏమి ఇవ్వద్దమ్మా అని చెప్పాడంట. సరే అని పెట్టుకుంది. ఎందుకంటే ఈ మూమెంట్ లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఆ సాక్ష్యాలన్నీ తీసేసుకొని పాపం అవన్నీ నాశనం చేస్తే తనకు పరిస్థితి ఏంటి? రైట్, రైట్, రైట్. అది. సో మరి ఓకే, ఇప్పుడు ఆ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీతో అన్న షేర్ చేసుకుందా? నేను షేర్ చేసుకోవద్దని చెప్పాను. ఓకే. కీప్ ఇట్ విత్ యూ అని చెప్పాను. నాకెందుకు? ఐఎమ్ నాట్ ద కోర్ట్, రైట్?
ఓకే. కాదు కాదు, అవసరం లేదు. అట్లీస్ట్ షేరింగ్ ఉన్నప్పుడు మీరు కూడా No, సపోర్ట్ గా ఉన్నట్టు ఉంటుంది కదా. no. No, I told her, keep safe. 2-3 కాపీలు చేసి పెట్టుకోమని చెప్పాను. ఆహా, ఓకే. యా, అచ్చా, డేటా మొత్తం 2-3 పెట్టుకుంటా. కాపీలు. ఎస్ ఎస్ ఎస్, ఓకే ఓకే. ఎగ్జాక్ట్లీ. బట్ స్ట్రాంగ్ గా ఉన్నారు, అమ్మాయి అయితే స్ట్రాంగ్ గా ఫైట్ చేయగలరు. యాజ్ ఆఫ్ నౌ షీ స్ట్రాంగ్. దట్స్ ఇట్. ఫైనల్ గా అమ్మాయి కోరుకునేది ఏంటండి? ఏం కోరుకు, నాకు వర్క్ కావాలి అంతే. ఓకే, బట్ వర్క్ ఓకే. నాకు హెరాస్మెంట్ వద్దు, ఏమొద్దు, నాకు వర్క్ కావాలి. నాకు 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 ఈ పెళ్లి వద్దు, ఈ మతం మార్పిడి వద్దు, నాకు ఏమొద్దు, నేను పని చేసుకుంటా, లెట్ మీ లివ్ మై లైఫ్ అంతే, ఏం లేదు. మరి అంటే జరిగిన డ్యామేజ్ ఏదైతే అమ్మాయిని అమ్మాయికి బతకనివ్వాలి, దట్స్ ఇట్. అదే జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో దానికి నష్టపరిహారం అనేది అవసరం లేదు అయితే అమ్మాయికి, అంతేనా? ఏం అవసరం లేదంట, ఏం అవసరం లేదు, లెట్ మీ లివ్ మై లైఫ్ అంతే. ఉమ్. మరి నో నీడ్ ఆఫ్ ఓకే ఎనీథింగ్, షీ నీడ్ ఓకే, పీస్. ఈ అమ్మాయి ఓకేనండి. మరి ఈ అమ్మాయికి సంబంధించి ఇలా ట్రావెల్ జరిగినందుకు అతనికి శిక్ష పడాలని ఏమైనా కోరుకుంటుందా? ఏం కోరుకోవట్లేదు, ఏమీ కోరుకోవట్లేదు. షీ డోంట్ నీడ్ ఎనీ హరాస్మెంట్. షీఈస్ వెరీ క్లియర్, షీ డోంట్ నీడ్ ఎనీ హరాస్మెంట్, షీ డోంట్ నీడ్ మ్యారేజ్, షీ డోంట్ నీడ్ కన్వర్షన్, షీ నీడ్ ఓన్లీ వర్క్. ఆ అమ్మాయిని అమ్మాయిని అంటే ఒక మామూలు అమ్మాయిగా, ఒక అందరు సమాజంలో అమ్మాయిలు ఎలా బతుకుతుంటారో అలా బతకనివ్వాలి. ఈ వద్దు ఇవన్నీ, అంతే. ఓకే, దట్స్ ఇట్. యా, పగలు ప్రతీకారాలు పెట్టుకునేంత లేదు అమ్మాయి దగ్గర. యా. బట్ కానీ ఆ అమ్మాయి మీద మీరు ఇలా చెప్తున్నారు, కానీ ఆ అమ్మాయి డబ్బు కోసం ఇదంతా చేస్తుందని, ఆ ఆ అమ్మాయి వల్ల చాలా డిస్టర్బ్ జరిగిందని చెప్పేసి ఆ అమ్మాయి మీద రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఆడది సమాజంలో ఎప్పుడు అసహాయరాలే అండి. ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే సహకరించాల్సింది పోయి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందరూ కాదండి, సగం అలా మాట్లాడుతున్నారు, సగం అమ్మాయికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. నా సోషల్ మీడియాలో వరకు అయితే దాదాపు 70% అమ్మాయికి సపోర్టివ్ గా ఉన్నారు, 30% మాత్రమే అగైనెస్ట్ గా ఉన్నారు. సో కాబట్టి సమాజంలో 2 రకాల మనుషులు కూడా ఉన్నారు. దట్స్ ఇట్. యా, ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.